లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బెంగళూరు రామేశ్వర్ కేఫ్ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేలుళ్ల నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. తెలంగాణ పోలీసుల సహకారంతో నిందితులను పట్టుకున్నారు. అబ్దుల్ మతీన్, ముసవీర్ హుసేన్ను కోల్కతా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక పోలీసుల సహకారంతో నిందితుడిని పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. పేలుడు కేసులో కోల్కతాకు చెందిన అబ్దుల్ మతీన్ను మాస్టర్ మైండ్గా గుర్తించినట్టు చెప్పారు. పేలుడుకు కుట్రదారిగా మతీన్ వ్యవహరించాడని పేర్కొన్నారు. మతీన్ ఆదేశాల మేరకు ముసవీర్తో కలిసి మరో 2 పేలుళ్లకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. రామేశ్వరం కేఫ్లో పేలుడు తర్వాత అస్సాం, కోల్కతాలో నిందితులను తలదాచుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించుకొని వేషాలు మార్చి పోలీసులను ఏమార్చినట్టు వెల్లడించారు. పేలుడు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్ఐఏ, కేంద్ర నిఘా వర్గాలు కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక పోలీసుల సహకారంతో ఆపరేషన్ చేపట్టింది. మార్చి 1న రామేశ్వర్ కేఫ్లో జరిగిన పేలుడు ఘటనలో కనీసం 10 మంది గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.